ఈ రోజు నేను నేర్చుకోబోతున్నాను 12 మైండ్ క్రాఫ్ట్ స్కిల్స్ ఇన్ జస్ట్ 12 అవర్స్. ఈ వీడియోలో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎన్నో మైండ్ క్రాఫ్ట్ స్కిల్స్ అండ్ క్లచెస్ అయితే నేర్చుకోబోతున్నాను. అండ్ ఈ వీడియో చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే వీడియో చేస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాను ఎందుకు చేస్తున్నానని. బ్రో ఈ ఛాలెంజ్ నా సాగుకు వచ్చినట్టుంది బ్రో, ఇది ఎందుకు తీసుకున్నానో ఏమో గానీ వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ సో మన ఫస్ట్ MLG అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసి మన వాటర్ బకెట్ MLG అనమాట. సో మీరు చూస్తే మీకు కనిపిది అనుకుంటా, కింద వరకు మొత్తం తవే ఉంది. లెట్స్ గో, చేసేద్దాం. ఆల్ ద బెస్ట్, మంచిగా అవ్వాలి. లెట్స్ గో, జై శ్రీరామ్. ఓ మై గాడ్, ఫస్ట్ ట్రై గైస్, ఫస్ట్ ట్రై లో అయిపోయింది. మాయా లేదు, మంత్రం లేదు. సో మనం వచ్చేసి ఫస్ట్ ట్రై లో అయితే చేసాం అనమాట. ఇంకొక MLGకి అయితే వెళ్ళిపోదాం. గో. సో నెక్స్ట్ MLG వచ్చేసి మనమైతే హార్స్ MLG చేయబోతున్నాం అనమాట. ఓకే, MLG అయితే చేయడానికి వచ్చాము, కానీ మీరు చూస్తుంటే ఇక్కడ దగ్గరలో మనకి హార్స్ ఏం లేవు, అన్ని ఎటు పడితే వెళ్ళిపోయినాయి. ఈ కింద ఒకటి ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ప్లీజ్ 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 ప్లీజ్. అరే యార్, చలో గైస్ ఇప్పుడు మనం అయితే చూసుకుందాం. ఇంకోటి ఆ వైట్ హార్స్ ఉంది. ప్లీజ్ 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 ప్లీజ్. ఓ మై గాడ్, చేసినాం గైస్. చలో ఇది ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ట్రై లో అయిపోయినట్టే. కాజ్ ఎందుకంటే ఇప్పటిదాకా మనము MLG మిస్ కాలే. సో ఇది ఫస్ట్ ట్రై లెక్క కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఎందుకన్నా మంచిది మనం ఇంకొంచెం హైట్ అయితే లేపుకుందాం. చలో ఇప్పుడు చూద్దాం. మనకి దగ్గరలో హార్స్ ఏం లేవు బ్రో, సరిపోయింది. అది నాకు కింద లేదు, బట్ యా ప్లీజ్ 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 ప్లీజ్. లెట్స్ గో గైస్, జీజీస్ వి డిడ్ అన్నమాట. సో యా హార్స్ MLG మనకి మరీ అంత టఫ్ ఏం కాదు. సో మనమైతే ఇప్పటి వరకు అయితే 2 లెవెల్స్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఆన్ టు లెవెల్ 3. ఆల్రెడీ గెస్ట్లో మనమైతే ఇప్పుడు సర్వైవల్ మోడ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మన ఫస్ట్ కొంచెం టఫెస్ట్ MLG అనమాట. సో నా బోట్ MLG అయితే రాదు. లైక్ ఒక్కసారి ఆగండి, ఇక్కడ చూసుకుందాం. జై శ్రీరామ్, అంత సక్క కావాలా? అరే రే 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 రే, ఫస్ట్ 2 బోట్లు సరిగ్గా చేసాం అబ్బా మనం. ఫస్ట్ ట్రైలో అవ్వలేదు. సో ఐ హోప్ సెకండ్ ట్రైలో అని సరిగ్గా అవ్వాలి. ఐ గెస్ సెకండ్ ట్రైలో. అరే ఫస్టేనా మరి? ఈసారి కాస్త చిన్న చిన్నగా బోట్లతో చేద్దామా అండి? నాకు అవ్వట్లే గైస్ ఇది బోటుది. అంటే లావా ప్లేన్ లేదా ఇక్కడ? నేను అటు నుంచి ట్రై చేసి ఆగండి ఒక్కసారి. వెళ్ళిపో ఆగండి అండి. ఇది చేద్దామా అండి? ఓకే, ఎట్లీస్ట్ ఈ క్లచ్ అని చేసినాం మనం. చలో అది కూడా సరిగ్గా చేయలేదు, సరిపోయింది. ఎస్, ఒక బోట్తో అయితే చేయగలదు. సో నాకు తెలిసి అన్ని ఇలానే చేయలేము బోట్తో నేను. సో గైస్ కాసేపటికి మనమైతే ఇది పాజ్ చేద్దాం. సో మన నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్దాం అనమాట. ఇది కాస్త నాకు హార్డ్ ఉంది. సో యా ఐ నీడ్, మనకైతే కాస్త ప్రాక్టీస్ అయితే కావాలి. సో దీన్ని హోల్డ్ లో పెట్టి నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్దాం. సో మన నెక్స్ట్ క్లాస్ ఏంటంటే, మీకు ఇక్కడ అర్థమవుతుంది, నా చేతిలో ఏదో ఉంది, మీరు చూస్తుంటే మీకు అయితే అర్థమైపోతుంది అనుకుంటా. సో యా మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ల్యాడర్ క్లచ్ అనమాట. ఎలా ఉంటుందో ఏడో తెలియదు మనకి, బట్ యా చేద్దాం పదండి. ల్యాడర్ క్లచ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. ఓకే కరెక్ట్ బ్లాక్ మీద చేయాలా ఈసారి. నాకు కరెక్ట్ ఇప్పటిదాకా నేనంటే చేయలేదాన్ని, లైక్ ఎక్కువ కోఆర్డినేషన్ పెట్టలా. మళ్ళీ చేద్దాం ఇప్పుడు. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేద్దామా అండి. అంతే అయిపోయినట్టే కదా. లెట్స్ గో, అయిపోయింది అది. ఇప్పుడు క్లచ్ అయింది అది పైన పెట్టా, నేను దీని మీద ఉన్నా, ఇట్లా కరెక్ట్ దీని మీద పడ్డా నేను. చలో మనకి ఎనీవేస్ ఇదైతే అయిపోయింది. సో ఇంకా మనం మన నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఒకవేళ ఏమైనా సరిగ్గా ప్రాబ్లం లేకుండా ఏమైనా అటు ఇటు అయితే మీరు నా కమెంట్ లో చెప్పండి, మనం మళ్ళీ చూద్దాం ఏం ప్రాబ్లం ఏమి అని. నెక్స్ట్ మనం అయితే బోట్ క్లచ్ చేయాలన్నమాట. సో బోట్ క్లచ్ చేయడానికి ఫస్ట్ లెట్ మీ కమ్ టు సర్వైవల్. లెట్స్ గో. మన ఫస్ట్ ట్రై ఇది. బోట్ పెట్టాలి, దాంట్లో మనం ల్యాండ్ అవ్వాలి. సో యా బోట్ పెట్టాం, బట్ ల్యాండ్ అవ్వలేకపోయాం. ఇప్పుడు అయ్యాం, బట్ ఇప్పటిదాకా అవ్వలేకపోయాం. ఈసారి బోటు పెట్టాలి అండ్ మనం ఎట్ ద సేమ్ టైం ల్యాండ్ కూడా అవ్వాలన్నమాట. సో యా 2 ట్రై చేస్తాం. Oh my god, completed. Nice. అనుకోకుండా అబ్బా నేను చేస్తూ పోతున్నా, రికార్డింగ్ లో పెట్టేసి అసలు అది రికార్డ్ అవుతుందా? వెయిట్, అమ్మాయి రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ లోనే అయిపోయింది. ఇంత మాదిరి సంతోషం నాకు ఎప్పుడు పనిగా, ఎప్పుడు దొరక పనిగా, ఏదో ఒక పనిగా మనకు అంత హాఫ్. బట్ చాలా టైం బట్టి నిన్న టేక్ లో కూడా నాకు తెలియదు. యాక్చువల్ నేను అవ్వదనుకున్నా, చేస్తున్నా సడన్ గా అయిపోయింది అది. చలో బోట్ క్లచ్ లావా బోట్ క్లచ్ కాదు, మనం చేసింది నార్మల్ బోట్ క్లచ్ అనమాట. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వాల్ క్లచ్ చేయబోతున్నాం అనమాట. సో వాల్ క్లచ్ ఏమంటే, సో నేను మీకు చెప్తాను ఆగండి. ఫస్ట్ అయితే మనకైతే ఒక వాల్ కావాలా. సో చలో ఫస్ట్ అయితే వాల్ బిల్డ్ చేసేద్దాం. ఆల్రెడీగా సో మీరైతే చూడొచ్చు ఇక్కడ మన వాల్ అయితే బిల్డ్ అయిపోయింది అనమాట. సో మన నెక్స్ట్ క్లచ్ వచ్చేసి అయితే బ్లాక్ క్లచ్ అనమాట. సో దానికి కావాల్సిన సామాన్లు అయితే మనం అన్ని తీసుకున్నాము. సో ఈ విధంగా మనం బ్లాక్స్ పెట్టుకుంటా పోవాలా, లైక్ ఈ విధంగా అనమాట. ఆల్రెడీ గైస్ చలో ఇప్పుడు మనం చేద్దాం. రిస్పాన్ పాయింట్ పెట్టుకున్నాక రైట్ చలో బ్లాక్స్
అబ్బా 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 బిస్కెట్ అబ్బా అది ఒక్కటి పోయింది. ఆల్రైట్ చలో మళ్ళీ చేద్దాం. జీ చలో గైస్ మనదైతే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ. బట్ కిందకి వచ్చి మనం పడ్డాము. సో ఇది ఎటువంటి మనకైతే ఇది ఉండదు అనమాట. అయ్యయ్యా అరే నా దగ్గర రీస్పాన్ పాయింట్ లేదా రా, ఎక్కడికి వచ్చారా నేను, సరిపోయింది. ఆల్రెడీ గైస్ మనమైతే మన బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో నేను స్పాన్ పాయింట్ పెట్టుకోవాలి వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు, అది ఒక మిస్టేక్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఇప్పుడు మన నెక్స్ట్ క్లాస్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఏమంటే శాండ్ క్లచ్ అనమాట. సేమ్ ఇదే వాళ్ళు ఉంటుంది, బట్ ఇక్కడ మనం బ్లాక్స్ వాడంగా ఈ బ్లాక్స్ ప్లేస్ లో మనం అయితే శాండ్ అయితే వాడబోతున్నాం. ఇంకోటి ఏమంటే మనం శాండ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏమంటే టార్చర్స్ పెట్టుకోవాలి. సచ్ దట్ శాండ్ ఒకవేళ కింద పడిపోయింది. చలో ఫస్ట్ ట్రై శాండ్. నాకు శాండ్ అంటే ఇష్టం అనమాట యాక్చువల్లీ. బాబు పోయింది, ఫస్టే పోయింది. సెకండ్ ట్రై, లెట్స్ గో. ప్లీజ్ అరే గాయ్స్ జస్ట్ మిస్ అబ్బా. ఫైనలీ టైం పట్టింది, బట్ యా వి డిడ్ ఇట్ అనమాట. సో మనం బాగా చేసాము. చలో గైస్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లచర్ వాడు ఇప్పుడు. ఆల్రెడీ సో ఇప్పుడు మన నెక్స్ట్ క్లచ్ ఏంటంటే ఇది 1 బ్లాక్ చెస్ట్ క్లచ్ అనమాట. సో 1 బ్లాక్ చెస్ట్ క్లచ్ ఏంటంటే మనం ఇక్కడ మీరు చూడొచ్చా, ఇక్కడైతే మనం అయితే చెస్ట్ పెట్టాము. ఈ మధ్యలో మనం అయితే వాటర్ వేయడం అయితే జరిగింది అనమాట. సో సచ్ దట్ వాటర్ వేయడం వల్ల మనకి ఇక్కడైతే ఒక పిక్సెల్ లో వాటర్ అయితే బయటకు వస్తుంది. సో నేను ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ లో దూకినప్పుడు, లైక్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఈ కార్నర్ పొజిషన్ లో దూకినప్పుడు నాకైతే డ్యామేజ్ తాకదు. సో ఈవెన్ నేను మీకు సర్వైవల్ లో కూడా చెప్తాను, ఈ విధంగా దూకినప్పుడు మనకైతే డ్యామేజ్ తాకదు అనమాట. కరెక్ట్ పొజిషన్ లో దూకుతా మనకైతే డ్యామేజ్ అక్కడ తాకదు. సో ఇప్పుడు ఈ పొజిషన్ లో మనం ఎమ్ఎల్జీ చేయాలన్నమాట. కాస్త పై నుంచి దూకి ఎమ్ఎల్జీ చేయాలన్నమాట ఇది. సో కాస్త టఫ్ ఉండిద్ది, బట్ పర్లా. ఇప్పుడు మనం అయితే దీన్ని చేద్దాము. కాకపోతే దీనికి మిడిల్ లో ఉందాం. ఫస్ట్ అయితే చూసుకుందాం, ఇక్కడ దూకాలి. సో కాస్త స్ట్రైట్. అరే రే ఇంత కొంచెం ఎక్కువ స్ట్రైట్ వెళ్ళిపోయాం మనము. అరే రే నేను సరిగ్గా పొజిషన్ చూడలేరా. ఒక్క నిమిషం, ఆ బ్లాక్ సార్ ఇబ్బంది పెడుతుంది. ఓ మై గాడ్ ఐ డిడ్ ఇట్. ఎటువంటి చీటింగ్ లేదు, మనం అయితే చేసాం అనమాట. ఆల్రెడీ చలో గైస్ ఇంకా మనం లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ ట్యాక్. లెట్స్ గో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మనకి ఇలాంటిది ఒక ట్రీ అయితే కావాలన్నమాట. చలో ఆల్రెడీ ఇక్కడ ఉందిగా, మనం దీంట్లోనే చేసేద్దాం. సో ఏమంటే గైస్ పక్కా ఇక్కడ లీఫ్ అయితే పెట్టాలి. ఈ లీఫ్ కింద మనం అయితే వాటర్ అయితే పోయాలన్నమాట. సో దీని కింద మనం అయితే వాటర్ అయితే పెద్దాం. చలో మనం ఫస్ట్ ట్రై అయితే తీసుకోబోతున్నాం. ఓకే దాని మీద క్లిక్ చేసి నేను చేయాలనుకుంటే, ఓకే నేను జస్ట్ హోల్డ్ చేసి పట్టుకున్నా. ఆల్మోస్ట్ అయినట్టే. ఇప్పుడు దీనికి మనం ఎఫిషియన్సీ పెడదాం గైస్. సో గైస్ ఇది కనుక ఈసారి అయితే మీరైతే లైక్ కొట్టాలి. ఓ మై గాడ్ లిటరల్లీ స్పీకింగ్ అది మామూలు క్లచ్ కాదు అది. చలో గైస్ ఈ క్లచ్ అనుకున్నంత లైక్ ఎక్కువ టైం పడలే, ఫాస్ట్ గానే అయిపోయింది. సో ఈ క్లచ్ కూడా కంప్లీటెడ్. చలో గైస్ మన నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ డ్రింక్ వాటర్ బకెట్. మనం అయితే క్లచ్ చేయడానికి రెడీ అయితే అయిపోయాం అనమాట. సో లెట్స్ గో. వాటర్ నేను సరిగ్గా తీసుకోలేను. ఓ మై గాడ్ లెట్స్ గో. నాకు తెలిసి ఇది ఒక 2 or 3 దాంట్లో అయిపోయింది, మనకి ఎక్కువ టైం పట్టలే. బట్ ఆల్రెడీ గైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్లచ్ ఏమంటే మనం చేయబోతున్నాం కోరస్ ఫ్రూట్ క్లచ్ అనమాట. యా ఇది కోరస్ ఫ్రూట్ క్లచ్ మీకు తెలిసే, ఫస్ట్ మీకు చూపిస్తాగండి. ఫస్ట్ మనం అయితే కిందకైతే వెళ్ళిపోతాము. సో మనం ఇది తినంగానే మనం ఏదైనా దగ్గరలో ఉన్న నియరెస్ట్ దానికి అయితే టెలిపోర్ట్ అయిపోతాము. ఇది మనందరికీ తెలిసిందే, కాస్త ఈజియెస్ట్ అని చెప్పొచ్చు. ఇది అంత టఫ్ ఏం కాదు, బట్ మనకి ఇది కరెక్ట్ యూజ్ చేయడం రావాలి. కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్ లో మనం వైల్డ్ లో అలా పడిపోయే టైం ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలి. సో దగ్గరలో కొండ ఉంది, సో మనం అక్కడ యూజ్ చేసి చూద్దాం ఇది మనకి ఏ విధంగా ఏమాత్రం అయిద్దో. ఇప్పుడు ట్రై చేసాం. ఇది అమ్మా జస్ట్ వేసి నేను పడిపోతున్న టైంకి వచ్చిన. ఇప్పుడు తింటే ఎక్కడికి వెళ్ళిపోయి చేసింది, పైకి వెళ్ళిద్దా కిందకి వెళ్ళిద్దా, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకోటి ఏమంటే చాలా మంది కమెంట్ లో కూడా అడిగినారు నాకు చాలా మంది, బ్రో ఏం షేడర్ వాడుతున్నావు అని చెప్పి. ఇది వచ్చేసి కాంప్లిమెంటరీ షేడర్ అనమాట గైస్, చాలా బాగుంటుంది. ఇంకా మనం దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఇంకా క్రేజీ ఉంటుంది. కానీ ఇది కాస్త లో ఎండ్ పీసెస్ లో సపోర్ట్ చేయదు అనమాట. కొంచెం మంచి గ్రాఫిక్ కార్డ్ లాంటిది ఏమైనా ఉంటే సపోర్ట్ చేసింది. సో మన గ్రాఫిక్ కార్డ్ మార్చడం కాబట్టి మన దాంట్లో సపోర్ట్ చేస్తుంది. ఇంతకు ముందు మన దాంట్లో ఏవో చిన్న షేడర్స్ నడిచేటి, బట్ ఇప్పుడు నా దగ్గర కాంప్లిమెంటరీ ఇంకా బిఎస్ఎల్ వాడుతున్నా. నా షాడో ఎంత క్లియర్ గా ఉందో, బ్లాక్ షాడోస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇది కాస్త ఈజీ వన్. సో ఇంకా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్కిల్. చలో గైస్ మనం అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడికి. సో టైమర్ అయితే ఆన్ చేసుకున్నాం 5 minutes. 3, 2, 1 స్టార్ట్. మనం అయితే టైమర్ అయితే పెట్టేసాం 5 minutes. అప్పుడేనా రే నాకు ఎంట పడొద్దురా మీరు, ఇంకా 4 seconds కి వెళ్ళిన ఎంట పడతారు. మనం అయితే ఎక్కువ రష్ కూడా వెళ్ళలేము, కాస్త దూరం కూడా పోతా ఉందాం. అసలు దగ్గరలో ఉంటే మనం లేసేటట్టున్నారు మరి, అలా అని చెప్పి మనం క్యాంపింగ్ కూడా చేసుకోలేము, కాస్త ఓపెన్ లోనే ఉందాం, చూద్దాం. చలో కాస్త కిందకి వెళ్దాం.
అంతమంది ఉన్నారు, ఏం రాడా? వాళ్ళు కొట్టుకోవట్లేరు ఏంది వాళ్ళు? లైక్ ఆగండి, అమ్మో తాకింది అడిగి నన్ను చూడకపోతే చాలు. ఓకే చూసారాడు నన్ను. అరే 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 చూద్దాం. అరే అరే ఆడు కొడతా అంటాడు. ఓకే వేసేయచ్చు అనుకుంటా, వీడికి హెల్త్ లేదు. మనం ఏంటి సడన్ గా హెల్త్ వచ్చింది వీడికి? పోషన్స్ వేసుకుండా. ఓకే హెల్త్ ఎట్లా వస్తుంది ఇంటికి? పోషన్స్ వేసుకుంటాను. అరే గ్యాప్ తిన్నాను నేను. అయ్యే ఓకే ఓకే వెయిట్ 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 ఎస్ 2 minutes గైస్. జిజిస్ చలో ఇంకొక 3 minutes సర్వైవ్ అవ్వాలి మనం. అరే అరే ఇరగొట్టిసెట్రాడు, చూసెట్రాడు. ఓకే ఓకే ఒకటి టోటెం పోయిందిడా. షెట్ 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 ఆడు ఎస్కేప్ అయిపోయాడు. ఈయన వేసేద్దామా అండి? ఆడి చేతిలో టోటెం ఇంకా పెట్టుకోలేడు. ఆహా నేను వెళ్ళాలి కదండి. నన్ను అందరూ ఇప్పుడు టార్గెట్ పెట్టారు, అందరూ పెట్టారు. వెనకాల పడ్డాడు, వెనకాల ఆడు పడ్డాడు. 3 minutes అవ్వచ్చింది. 2 minutes 45 seconds. ఈడు అసలు నన్ను ఇప్పుడు ఏం చేయకూడదు, అస్సలు ఏం చేయకూడదు. అరే 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 సాయిరామ్ వాళ్ళు ఇద్దరు నా ఇంట పడ్డారు. నాకు అర్థమైపోయింది. అరే ఇద్దరు పడ్డరా, 1v2 తప్పురా. అరే అరే 1v2 కాదురా, ఇంతమంది పట్టరు ఏమరా? అరే 2 minutes గైస్, ఇంకా మంది ఉండాలి ఇక్కడ. ఎంటర్ పోల్స్ కూడా లేవు నా దగ్గర. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ దూరంకి వెళ్ళాలి. చలో వీళ్ళకి ఫైట్ పెట్టి వెళ్ళిపోదాం వీళ్ళకి. అమ్మమ్మ నాకే వెళ్తుపోయింది, ఉల్టా పడ్డది. ఓకే వాళ్ళ వెళ్ళిద్దాం ఆగండి, మనం అప్పుడే అటు వెళ్ళొద్దు. 1 నిమిషం ఆగండి. ఎస్ చలో మోర్ 2 minutes టు గో. ఆడికి అర్థమైంది నా ఇంట పడుతుంటాడు. పాపం రాడు. ఎవడరా నువ్వు నా ఇంట పడతావు, నేను నన్ను కొడతా అంటే? 3 minutes 52 seconds అయింది. మనం ఇంకా కరెక్ట్ 1 minute దాకా ఉండాలి. లెట్స్ గో. 1 minute ఇంకా ఈజీ గైస్, నాకు అర్థమైపోయింది. ఆడు ఒకటే పడ్డాడు వెనకాల, ఈజీగా మనం డైవర్ట్ చేయొచ్చు. ఎటు వెళ్తే అటు వస్తున్నాడు, సరిపోయింది. ఆడి తిప్పించుకొని సడన్ గా లెఫ్ట్ అయిపోతాను. నిజంగా ఆడు మెంటలోడ్ అయిపోవాడు. అరే రే కొడతాను రాడు. రన్ 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 ఆడిని మొత్తం మ్యాప్ అంతా తిప్పిస్తా గైస్. ఆడిని వీడికి బాగా ఎక్కువైంది గైస్. వీడికి నా దగ్గర ఎట్లా 10 seconds ఉంది, సో నో ప్రాబ్లం. మోర్ 9 seconds 8 seconds టు గో. ఇవి గో జీజీస్. కానీ లెఫ్ట్ అయిపోతా గైస్ ఇట్లా ఫైట్ తీసుకొని. చలో మన టైం అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు సడన్ గా మనం లెఫ్ట్ అయిపోదాం ఫైట్ మధ్యలో. చలో నా హెల్త్ తక్కువ ఉంది అన్నప్పుడు లెఫ్ట్ అవుదాం. చూద్దాం మా వాడు ఏం చేస్తాడు. చలో చలో మనం అయితే లెఫ్ట్ అయిపోవాలి ఇప్పుడు. దీన్ని మ్యాజిక్ అంటారు. ఇంకా మనం లీడ్ చేయకుండా లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. సో గైస్ మనం స్టార్టింగ్ లో అయితే చేసాం కదా లావా బోట్ క్లచ్. సో దాన్ని మనం అయితే మధ్యలో ఆపేసాం, ఎందుకంటే కొన్ని అనివార్య పరిణామాల వల్ల మనం ఆపాల్సి వచ్చింది. నా దగ్గర బోట్లు కూడా అయిపోయినాయి, సరిపోయింది. సో నేనైతే 2 blocks బోట్ క్లచ్ అయితే చేసా, బట్ ఈ సింగిల్ బ్లాక్స్ తోటి కాస్త మనకి ప్రాబ్లం అయిన ఉండే. లెట్స్ డూ వన్స్ అగైన్. చూసారా ఇలా అవుతుంది, బట్ నేను చేసాను అనుకోండి, అది వేరే విషయం. క్రియేటివ్ లో ఒకసారి ట్రై చేద్దాం మనం, తర్వాత సర్వైవల్ విల్ ట్రై. ఇట్లా ఉంటుంది మనతోని. బ్రో జస్ట్ మిస్ గైస్. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నాకు ఇంకొక బోట్ బైడ్ ఉంటే సెట్ అయిపోతుండే, బట్ యా లావాకించి మనం బయటికి వచ్చినాం. జస్ట్ మిస్ దగ్గరకు వచ్చి పోతున్నాయి గైస్. ఎంత చిరాకంటే లిటరలీ ఫైనలీ అయింది ఇది. దీనికి దండం బ్రో. ఇంకోసారి అసలు నేను ఇట్లాంటి వీడియోలే చేయను, నాకు అసలు సంబంధమే లేదు. ఎంత దారుణం గైస్, ఎంత దారుణం గైస్. లెవెల్ డెవిల్ దీనికన్నా ఇంకా నయం గైస్ చెప్పాలంటే. లెవెల్ డెవిల్ దీనికన్నా మనకి 100 రెట్లు కాదు 1000 రెట్లు నయము. సో గైస్ మనం నెక్స్ట్ స్కిల్ వచ్చేసి మనం అయితే స్పీడ్ బ్రిడ్జ్ చేయబోతున్నాం అనమాట. ఐ మీన్ ఫాస్ట్ బ్రిడ్జ్, స్పీడ్ బ్రిడ్జ్ కాదు. అంటే అది ఎలా వర్క్ చేసిద్ది అంటే, వెయిట్ నేను మీకు చూపిస్తాను. నాకు యాక్చువల్లీ ఇదంతా రాదు, బట్ ఓకే చెప్పా కదా. చలో లావా మీద ఇచ్చేద్దాం డైరెక్ట్ ఇది. సో దీనికి ఏమంటే మనం షిఫ్ట్ వదిలి పట్టుకుంటా ఉండాలన్నమాట. సో గైస్ ఇప్పుడు మనం ఏమంటే ఫాస్ట్ బ్రిడ్జ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో 50 blocks ఫాస్ట్ బ్రిడ్జ్. సో ఇది వచ్చేసి ఫాస్ట్ బ్రిడ్జ్ అనమాట. సో స్పీడ్ బ్రిడ్జ్ కాదు. ఫాస్ట్ బ్రిడ్జ్ కి స్పీడ్ బ్రిడ్జ్ కి చాలా తేడా ఉంటుంది మనకి. సో స్పీడ్ అనేది స్పీడ్ గా ఉంటుంది, ఫాస్ట్ వచ్చేసి ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. చలో దీన్ని వేసేద్దాం. సో చలో గైస్ చేద్దాం ఇప్పుడు కరెక్ట్ 50 blocks. లెట్స్ గో ఫైనలీ. అవసరం లేదు మనకి అంత చేయకూడదు, అందుకే ఫైనలీ వి కంప్లీటెడ్. సో ఈ రోజు మనం అయితే 12 క్లచ్లు అయితే చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్ గా మనం అయితే 12 క్లచ్లు అయితే చేసాము ఈ రోజు మనం చేసాము. సో ఇంకా మీకు వీడియో నచ్చుంటే వీడియో లైక్ కొట్టండి, అండ్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ లో చెప్పండి, మనం పార్ట్ 2 అయితే చేద్దాము. ఈ రోజు మనం అయితే 12 స్కిల్స్ అయితే నేర్చుకున్నాం అనమాట. సో ఇవన్నీ చాలా బాగా జరిగినాయి. మళ్ళీ కలుద్దాం ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ఛాలెంజ్ వీడియోస్ లో. అంటే టాటా బై బై, సీ గుడ్ బై.